సెంట్రల్ మినిస్టర్ వాళ్ళ అబ్బాయితో సహా మన ఇంటికి మన అమ్మాయిని పెళ్లి చూపులు చూడడానికి వస్తున్నారు. ఈ సమయంలో ఇంట్లో అమ్మాయి లేకపోతే ఎలా? ఓ పని చేద్దాం సార్, అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు, 4-5 రోజుల పాటు బిజీగా ఉంటుంది, అందుకని ఓ వారం రోజుల తరువాత పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకుంటే బెటరు అని టెలిగ్రామ్ కొట్టేద్దాం సార్. పేపర్లు ఇస్తే బాగుంటుంది సార్, మీ ఎలక్షన్స్ కూడా హెల్ప్ అవుతుంది. మంచి ఐడియా. రేపు వాళ్ళు వచ్చే సమయానికి అమ్మాయి ఇక్కడ ఉండాలి. సార్, అమ్మాయి గారు ఏమైనా 2వ ఆట సినిమాకి వెళ్ళారా? ఆట అయిపోగానే ఆటో వేసుకుని నేరుగా ఇంటికి రావడానికి కిడ్నాప్. వాడు అమ్మాయిని ఎక్కడికి తీసుకువెళ్ళాడో, ఏం జరిగిందో ఎవ్వరికి తెలియకూడదు. తెలిస్తే నా ఎలక్షన్ ఎఫెక్ట్ అవుతుంది. ఓరే బాబోయ్, ఒక సైడ్ ఈ కారు బాడీలో పొగలు, మరో సైడ్ మన ఈ బాడీలో సెగలు. ఎందుకు ఇక్కడికి బలవంతంగా తీసుకొచ్చావు? అసలు ఏం చేయడానికి తీసుకొచ్చావు? ఊరికే ఏదో కోర్టులో ఇన్సల్టింగ్ చేసావు కదా అని ఈ అమ్మసం లేపుకొచ్చాను. తీరా తీసుకొచ్చాక నేను ఏం చేయాలో తెలియటం లేదు. అసలు నీలాంటి దాన్ని తణుకులో తగులుకొని కడపలో కట్టుకుని బెజవాడ బ్యారేజ్ మీద తోసేలే గానీ ఇలా అంటేసి రాకూడదు. నాకు తెలిసి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఏం చేయడానికేగా. వరే బా, ఏం ఐడియా ఇచ్చావే నా జాకీ. కాసుకొని నా వస్కోడి గమా. నా పిల్ల పీకేది నువ్వేదేదో ఊహించేసుకుని ఓ ఎర్రికేకలెడితే నా ఇమేజ్ ఏమైపోద్ది. ఎంతవరకు ఆడ మొదలెట్లా, అసలు సినిమా ఇప్పుడు మొదలెడతా. కాసుకో. మన దెబ్బకు పులి పిల్లయింది. ఇక డబ్బున నీలాంటి కాదు, డబ్బు లేని నాలాంటి వాళ్ళు కూడా తలుచుకుంటే ఏమైనా చేయగలరని నీకు బుద్ధి చెప్పడానికే ఇక్కడ తీసుకొచ్చాను. అంతేగాని నువ్వు అనుకున్నట్టుగా తప్పుడు పనులు చేయడానికి కాదు. ఈ ఒక్క రాత్రి నువ్వు నాతో ఉన్నందుకు రేపు లోకం నేను ఏమేమంటదో ఇను. అప్పుడు నువ్వు నాకు చేసిన అవమానం ఎంత బాధాకరమైందో నీకు తెలిసొద్ది. సత్యం అడవి కూడా కూసింది, అక్కడ నీ బాబు కూస్తుంటాడు. పద. ఏం లేదు, అమ్మాయి పెళ్లికి వెళ్ళింది కదూ, దారిలో కారు ట్రబుల్ ఇచ్చిందంట. ఫోన్ చేసింది, ఈ పాటికి వచ్చేస్తూ ఉంటుంది. అదేంటి, మీ సెక్రటరీ మీ ఫ్రెండ్ ఎవరో చనిపోతే వెళ్ళిందని చెప్పాడు? పెళ్లికనే వెళ్ళారండి, కానీ తీరా వెళ్ళాక పెళ్లి చావుగా మారిపోయింది. హలో, ఎక్స్క్యూజ్ మీ, ట్రబుల్ కారుది కాదు, ఇదిగా నీ కూతురుది. ఏమ్మా, పెళ్లికి వెళ్ళి ఇంత లేటా? ముహూర్తం ఏమన్నా మారిందా? మీరందరూ అక్కడ హోలీ చేసుకున్నారా? షీజ్ ఎ కలర్ఫుల్ గర్ల్. ఓకే ఓకే, లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకో. గుడ్. ఏమండోయ్, ఆడోళ్ళలో ఇంత రాకాసి నేను చూడదని నమ్మండి. ఈ అమ్మాయికి ఒళ్ళంతా పొగరే. పొద్దున పెళ్ళైంది అనుకోండి, మొగుడే కనమనే రకం. గుడ్ జోక్, గుడ్ జోక్ కాదు. ఆపవయ్యా, వాళ్ళు ఎవరనుకున్నావు? అమ్మాయి గారిని పెళ్లి చూపు చూడటానికి వచ్చారు. పెళ్లి చూపులు చూడడానికి వచ్చారా?
సత్య ప్రమాణంగా మీరు పెళ్లి చూపులకు వచ్చారని తెలియదండి. తెలుసుంటే ఏ పాల ప్యాకెట్ వేయడానికి వచ్చారని మారు మాట్లాడుకుని వెళ్ళిపోయేవాడిని. అసలు జరిగింది ఏంటంటేనండి, ఏంటి ఏంటి ఇదిగో రాత్రి జరిగినట్టు చెప్పేసేసి ఆ పిల్ల పెళ్లి చెడగొట్టేసేసి దాని బతుకు నాశనం చేస్తావా ఏంటి? లేకపోతే ఏంటి, తరుమాత్రం తక్కువ తిందేంటి, కోర్టు లోపల తిమ్మిని పంపించేసింది, కోర్టు బయట టీజింగ్ చేసింది, దాంతో నాకు మండింది, అందుకే కిడ్నాప్ చేశాను. ఏమండి, రాత్రంతా అడవిలో ఒకే చోట ఉన్న రవ్వంత టచింగ్ కూడా చేసుకోలేదండి. షోకేసులో బొమ్మని ఎట్టా చూస్తామో అట్టా చూస్తూ కూర్చునే తప్ప శ్రీవంత సను కూడా తీసుకోలేదండి. మా పెద్ద మీద ఒట్టండి. మరి విషయం తెలియక మీరు అపార్థం చేసుకుంటారేమోనని ఒక ఎడ్యుకేటెడ్గా చెప్తాను, సాట్ ఎడ్యుకేటెడ్గా మీరు అర్థం చేసుకోండి. మరి వస్తానండి. ఇదిగో పెళ్లి ముహూర్తానికి శుభలేఖ పంపలేదు అనుకో, చెయ్యి సాఫ్ అయిపోద్దామనుకున్నావు. తప్పుకో. వందిట్లో పెళ్ళవుతున్నది, కను విందవుతున్నది. ఏడ్చినట్టుంది. ఇంతకంటే రేప్ చేశాను అని డైరెక్ట్ గా చెప్పున్నా ఇంత డీటెయిల్డ్ గా అందరికీ అర్థమయ్యేది కాదు. మనసులో మాట. ఏం పెళ్ళలేదు, నేను ఉన్నాను. కమన్ కమన్, రమ్మరా కూర్చో. మై డాటర్ రాణి. ఓన్ రాత్రి జరిగిందంతా మర్చిపో అమ్మా. ఏదైనా ఉంటే కట్నం నెట్లో మీ నాన్నగారితో మాట్లాడుకుంటాం. రాత్రి జరిగిందంతా మర్చిపోమ్మా. ఏంటి మర్చిపోయేది? కూల్ డౌన్ బేబీ, కూల్ డౌన్. మీరాగండి అంకుల్, తనతో మాట్లాడాల్సింది కట్టుకోబోయే నేను. ఇంత అందం డబ్బు ఉన్న నిన్ను ఆఫ్టర్ ఆల్ ఒక్క రాత్రి రిక్షావాడితో గడిపావని వదులుకుంటే నా అమెరికా చదువుకి అర్థమేముంది? వాట్ ఇస్ దిస్? షట్ అప్! పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. డబ్బుంటే నేను ఎలాంటిదైనా పర్వాలేదా నీకు? రే, నీలాంటి వాడిని భర్తానర్రా, బ్రోకర్ అంటారు. పోరా! Get out! Get out, I say! పడండి. అమెరికాలో చదువుకున్నాడట. ఏంటమ్మా, వాట్ ఇస్ దిస్? ఏమిటి ముడితనం? ఇలా అల్లరైతే నలుగురిలో నీ బ్రతుకు ఏమవుతుంది? నేను నలుగురు కోసం బ్రతికేదాన్ని కాదు, నా కోసం బ్రతికేదాన్ని. రాత్రంతా ఇద్దరు అడవిలో ఉన్నారు కదా, ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది. కిడ్నాప్ చేసిన వాడి మీద కేసు పెట్టలేదంటే నిజంగా వాడు ఏదో చేసే ఉంటాడనే నా అనుమానం. అంతేనంటావా? అనుమానం ఎందుకే? కాలం వస్తే చేయించుకుంటారు. అవునే, డబ్బున్నవాళ్ళు కదా, మాఫీ చేసుకుంటారు. చూడమ్మా, ఎంతమంది నోళ్ళు ముయించగలం, ఎంతమందితో గొడవ పెట్టుకోగలం? ఒక పని చేయి, 1 సంవత్సరం పాటు నువ్వు అమెరికాకి వెళ్ళిపో. లేకపోతే ఈ గొడవే నా ఎలక్షన్కి సమస్య ఎలా ఉంది. ఇదిగో ఫ్లైట్ టికెట్. తండ్రి స్వార్థానికి కూతురు కూడా అడ్డైపోతే అడవి నుంచి నన్నుగా తీసుకొచ్చిన అతను నిజంగా మనసున్న మనిషి. డాడీ, మీ రాజకీయాలు మీరు చూసుకోండి కానీ నా బ్రతుకు రాజకీయం చేయకండి. ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు. ఏడుకొండలవాడ వెంకటరమణ, మా రాజాకి త్వరలో పెళ్ళయ్యేలా చూడు. ఎవరో కొత్త ఎండోమెంట్ ఆఫీసర్ గారు వచ్చారంట. ఆయన పూజ అయ్యేదాకా లోపలికి ఎవరిని వదలరంట. ఆహా, మీరు ఇక్కడ ఎన్నాళ్ళైందమ్మా మిమ్మల్ని చూసి? బాగున్నారా? మీ వంశం పెట్టిన భిక్షే కదమ్మా. ఆ రోజు ఆయన చేసిన ఉపకారం వల్లే కదమ్మా ఈ రోజు నేను ఇంత ఆఫీసర్ని కాగలిగాను. అమ్మా, ఎలాంటి వాళ్ళు ఎలా అయిపోయారు? ఎక్కడున్నారమ్మా ఇంతకాలం? ఇక్కడే ఉన్నావా? ఏంట్రా రాత్రంతా ఇంటికి రాలేదు? ఓ లగ్గాల సీజను, ఒకటే బాడుగులు. ఇదిగో ఈ 200 ఇంటి అద్దెను, ఈ 5 స్వామి ఉండే పడేసాయి. మరి వస్తాను. అమ్మా, అతను నా మనవడు. మనవడు? మీ మనవడా? వస్తానండి. అమ్మా, ధర్మం చేయండి అమ్మా. అమ్మా, ధర్మం చేయండి అమ్మా, ధర్మం చేయండి అమ్మా. ఏంటమ్మా ఉన్నింటి బిడ్డలా ఉన్నావు, ఇలా అడుక్కుంటున్నావేంటి? అందరూ డబ్బులు అడుక్కుంటారండి, కానీ నేను ప్రేమించిన వాడి కోసం అడుక్కుంటున్నాను. అయ్యో, ప్రేమించినోడి కోసం అడుక్కోవడం ఏంటమ్మా? అవునమ్మా, నేను ఒక అతన్ని ప్రేమించాను.
అతను నన్ను ప్రేమించడం లేదు. అతను నన్ను ప్రేమించే వరకు గుళ్ళ ముందు అడుక్కుంటానని మొక్కుకున్నాను. అయ్యయ్యో, అయ్యనింటి బిడ్డని, అందమైన అమ్మాయిని అడుక్కునేలా చేసిన ఆ పొగరబోత ఎవరమ్మా? నన్ను తీసుకెళ్ళాడు దగ్గరికి, 4 తన్ని ఒప్పిస్తాను. అతని దగ్గరికి మీరు వెళ్ళక్కర్లేదండి. ఆ, అతను మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ. మీరు ఒప్పిస్తే చాలు. మా ఇంటికా? అవునండి, నేను ప్రేమించింది ఆ. మీ మనోడు రాజాని. ధర్మం చేయండి అమ్మా, ధర్మం చేయండి, ధర్మం చేయండి బాబు. అయ్యయ్యో అయ్యయ్యో, అబ్బా, వీళ్ళిద్దరూ కలిస్తే ఆకాశం ఇంద్రధనుసులా ఉంటారు. రేయ్, ఒప్పుకోవు? నిన్నెలా ఒప్పించాలో నాకు తెలుసురా.